శ్రీ భువనేశ్వరి దేవి నమః. శ్రీ గురుభ్యో నమః. వీక్షకులకు తిరిగి స్వాగతం. మొన్న పిశాచ యోగం అంటే శపథ యోగం మీద మనం ఒక వీడియో చేసాం. ఆ వీడియోలో కొన్ని విషయాలని చెప్పలేదు. తిరిగి ఆ విషయంగా మళ్ళీ ఇందులో తెలియపరుస్తున్నాను. గోచారరీత్యా రాహు శనులు ఒకే రాశిలో అన్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది. వీరిద్దర పరస్పర వేగాల్లో తేడా వలన ఎప్పుడో కానీ కలవడం జరగదు. అలా కలిసినప్పుడు దేశంలో అరిష్ట యోగాలు ఉంటాయి. అలాగే ఆ సమయంలో పుట్టినటువంటి జాతకులకు ఈ యోగం ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఆయా జాతకులకి ఇబ్బందులు పడేటువంటి అవకాశం కూడా సూచిస్తూ ఉంటుంది. ఇంచుమించుగా కాలసర్ప యోగం ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో అదే విధంగా ఇది కూడా ఉంటుంది. కాకపోతే బాధించే తీరు ఆ యొక్క గ్రహం యొక్క వీరి యొక్క జాతకాల నుంచి కూడా చూసుకుంటూ ఆ విధానాన్ని వస్తూ ఉంటుంది. అయితే ఈ జాతకులకి కొన్ని శాపాల వలన ఈ యొక్క గత జన్మలో అనేక చెడు కర్మలు చేసుకుని కొంతమంది ఇబ్బందులు శాపాలకి గురై ఉండడం వలన ఈ పూర్వజన్మలో చేసుకున్నటువంటి చెడు కర్మ ఫలితంగా ఈ జన్మలో ఈ యోగాలను వస్తూ ఉంటుంది. అయితే శబ్దయోగం ఉన్నటువంటి జాతకాలు ఆ యొక్క రాహుశనుల యొక్క కోప దృష్టి చేత ఆ చూసి వారికి కూడా కొంత ఇబ్బంది కలిగజేస్తూ ఉంటుంది. ప్రస్తుతం కుంభమీన రాశుల వారికి ఏలినట్స్ అని చదువుతుండడం వలన వీరికి కొంత ఇబ్బందికరంగా ఉండేటువంటి అవకాశం సూచిస్తోంది. కన్య, మకర, మీనరాశుల వారికి గోచారం వలన ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ యొక్క ఇబ్బందులు వారి యొక్క జాతకాలను బట్టి కూడా నిర్ణయం చేయవలసి ఉంటుంది. కాబట్టి వీరు తగు శాంతులు చేసుకుని ఉపశమనం పొందడం అనేటువంటిది అవసరం. వీరు జపతర్పణ హోమాలే కాకుండా వస్త్రదానము అలాగే ధాన్యదానమును కూడా చేసుకుని తగు ఉపశమనం పొందవచ్చు. ఇటువంటి శాంతులకు ఏమైనా అవసరమైతే నాకు నేరుగా ఫోన్ చేయండి. మనది భువనేశ్వరి పీఠంలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు నన్ను సంప్రదించే నంబరు 9866193557. శ్రీమాత్రే నమః.